హాయ్ అండి. నేను మీ సౌజన్య. ఇవాళ సెంటర్ క్లిప్ మేకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. సో, ఇక్కడ సెంటర్ క్లిప్ అనేది ఎలా కుందన్స్‌తో ఎలా తయారు చేయాలి అనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తున్నాను. సో, ఫస్ట్ ఒక సెంటర్ క్లిప్ బేస్ అనేది తీసుకొని దాని మీద ఎండీఎఫ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. అవి మనకి ఆన్‌లైన్‌లోనైనా దొరుకుతాయి. లేదు అంటే థ్రెడ్ బ్యాంగిల్ మెటీరియల్ ఎక్కడైతే మనం పర్చేస్ చేస్తామో అక్కడ కూడా ఎండీఎఫ్ బోర్డ్స్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. మనకి కావాల్సిన షేప్ అనేవి మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. మనం మేక్ చేసే డిజైన్ బట్టి. సో, ఇక్కడ నేనైతే సెంటర్ క్లిప్ బేస్ మీద సర్కిల్ షేప్‌వి ఎండీఎఫ్ బోర్డ్స్ అనేవి స్టిక్ చేసుకున్నాను. నా క్లిప్ సైజు బట్టి ఎన్ని బోర్డ్స్ నేను పెట్టగలను అంతవరకు ఆ ఎండీఎఫ్ బోర్డ్స్ని నేను స్టిక్ చేసుకుంటూ వచ్చాను. సో, ఇప్పుడు ఆ ఒక్కొక్క బోర్డ్ మీద నేను కుందన్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. అక్కడ పింక్ కలర్వి డ్రాప్ షేప్ కుందన్స్ని గ్లూ ఫస్ట్ పెట్టుకుని దాని మీద ఒక్కొక్క కుందను సర్కిల్ షేప్లో స్టిక్ చేసుకుంటూ వచ్చాను. అది ఫస్ట్ లేయర్. సో, సెకండ్ లేయర్‌కి మళ్ళీ సేమ్ పింక్ కలర్‌వి డ్రాప్ షేప్ కుందన్స్‌నే చూస్ చేసుకుని వాటి మీద కూడా మళ్ళీ స్టిక్ చేసుకొని వచ్చాను. అది సెకండ్ లేయర్. సో, దానికి మిడిల్‌లో ఒక 3 ఎంఎంవి గోల్డెన్ కలర్‌ది స్టోన్ కుందన్ని స్టిక్ చేసుకొని ఉన్నాను. సో, అలా నేను పెట్టుకున్న ఎండీఎఫ్ బోర్డ్స్ అనేవి ఎన్నుంటాయి అన్ని వాటికి సేమ్ అదే ప్యాటర్న్‌ని రిపీట్ చేసుకుంటూ వచ్చాను. నాకు మిడిల్‌లో కొంచెం స్పేస్ ఉంది అని నేను గ్రీన్ కలర్‌వి స్క్వేర్ షేప్ కుందన్స్‌ని కూడా స్టిక్ చేశాను. టు గెట్ అన్ ఎలిగెంట్ లుక్. సో, ఇలాంటి క్లిప్స్ అనేవి ఇంకా మన ఛానల్‌లో చాలా మోడల్స్ నేను డిజైన్ చేసి పెడతా ఉంటాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే డూ కమెంట్ మీ హియర్. అలానే మన ఛానల్‌లో నేను నిన్న చెప్పినట్టు నాట్ ఓన్లీ థ్రెడ్ బ్యాంగిల్స్ మనకి ఇంకా సెంటర్ క్లిప్స్, స్మాల్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, క్లచెస్ ఇలాంటివి చాలా మనం మేక్ చేస్తూ ఉంటాము. సో, ఎవరికైనా కావాలి అంటే నాకు డీఎం చేయండి. నా వాట్సాప్ నెంబర్‌ని అలాగే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కూడా నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తున్నాను. సో, మీకు కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే మన క్వాలిటీ విషయంలో అయితే మనం ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వము. థ్యాంక్ యూ.